హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. నేను ఈరోజు అన్నంలోకి కానీ టిఫిన్లోకి కానీ తినడానికి వీలుగా ఉండే టేస్టీగా ఈజీగా చేసుకునేలాగా ఒక 2 రకాల చట్నీలు అనేది మీకు ఈరోజు నేను చూపెడుతున్నాను. అన్నంలో కానీ వేసుకొని తింటే వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలండి, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి కొంచెం ఒక 10-15 వరకు మెంతులు తీసుకున్నానండి. అలాగే ఒక ½ టీ స్పూన్ వరకు జీలకర్ర తీసుకొనేసి ఒక ½ టీ స్పూన్ వరకు ఉద్దిపప్పు తీసుకొని అలాగే ఒక 3 ఎండుమిర్చి కూడా వేసుకునేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొనేసి గ్రీన్ చిల్లీస్ వేసుకొనేసి అలాగే టమాటో కూడా వేసుకొనేసి ఒక 1/4 కిలో వరకు నేను ఇక్కడ దొండకాయలు తీసుకున్నానండి. ఈ దొండకాయలకు బాగా వాష్ చేసుకొని బాగా కడిగి రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి. అవి కూడా దొండకాయలు వేసాక ఇక్కడ చిన్న చింతపండు ముక్క వేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా వేసుకొనేసి ఇలా బాగా వేపుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి సిమ్లో ఒక 5 మినిట్స్ వరకు పెట్టేసి అవి కొంచెం బాగా మగ్గుతాయి. ఇప్పుడు మనం ఇక్కడ మిక్సీ జార్ తీసుకొనేసి మనం ముందే వేయించి పెట్టుకున్న జీలకర్ర ఉద్దిపప్పు ఉన్నాయి కదా, అవి వేసుకొనేసి కొంచెం పొడిలాగా చేసుకోవాలి. ఇక్కడ మనం చూడండి ఇలా మగ్గిపోయినాయి దొండకాయలు అనేది. చూడండి ఇలా పొడి చేసుకోవాలి. ఇలా పొడి చేసుకున్నాక ఇప్పుడు ఇవి కూడా కొద్దిగా బాగా చల్లారిపోయినాయి. ఇవి కూడా నేను మిక్సీలో అనేది వేసేసుకుంటున్నాను. కొంచెం టేస్ట్ సాల్ట్ వేసుకొనేసి ఒకసారి మిక్సీకి గ్రైండ్ చేస్తున్నానండి. బాగా మెత్తగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా వచ్చింది కదా. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర మీరు ఇలానూ వేయచ్చు, లేదంటే మనం పచ్చిమిర్చి దొండకాయలు వేపినప్పుడు కూడా అట్లా కూడా వేయచ్చండి, టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి మళ్ళీ కూడా గ్రైండ్ చేశాక ఇప్పుడు సాఫ్ట్గా పేస్ట్ లాగా వచ్చింది కదా. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఇది చట్నీ కానీ పిల్లలకు కానీ వేడివేడిగా అన్నంలోకి కొంచెం నెయ్యి వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ పెట్టండి. ఇప్పుడు 2వ రకం చట్నీ అండి. ఇది కూడా చాలా ఈజీగా చేయొచ్చు. పల్లి టమోటా చట్నీ అండి. ఇది కూడా ఈజీగా మనం చేసుకోవచ్చు. పల్లి టమోటా చట్నీ అండి. ఫస్ట్ ఇక్కడైతే నేను ఒక ప్యాన్ తీసుకొనేసి అందులోకి ఒక 5-6 వరకు ఎండుమిర్చి తీసుకొనేసి ఆయిల్ అనేది వేసి పచ్చివాసన పోయేంత వరకు కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి. ఇలా వేపుకున్నాక తీసి పక్కన పెట్టేయాలండి. ఇప్పుడు ఇందులోకి టమోటాలు వేసుకుంటున్నాను. అది కూడా కొంచెం టమోటా బాగా మగ్గితే టేస్ట్ అనేది వస్తుంది. ఇలా ఆయిల్లో వేసేసి మూత పెట్టేయాలండి. ఇలా పెట్టేసాక ఇప్పుడు చూడండి బాగా మెత్తగా మగ్గింది కదా. ఇప్పుడు వీటిని కూడా కొంచెం సేపు తీసి పక్కన పెట్టేద్దాము. కొంచెం చల్లారేంత వరకు తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో పల్లీలు కూడా వేయించుకుంటున్నాను. పల్లీలు కొంచెం బాగా రోస్ట్ అయ్యి బాగా కలర్ చేంజ్ అయ్యి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇలా వేపుకున్న వాటిని ఇవి కూడా పక్కకు తీసి పెట్టుకునేద్దామండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొనేసి ఈ మిక్సీ జారులో ఎండుమిర్చి అలాగే మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ఉంది కదా, అది వేసుకుంటున్నానండి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని నేను మిక్సీకి వేసుకుంటున్నానండి. చూడు ఇలా పౌడర్ లాగా వచ్చింది.
ఇప్పుడు నేను ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, ఆ పల్లీలను చింతపండు వేసుకుంటున్నానండి. చింతపండు ముక్క కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మిక్సీకి గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాక పొడిలాగా వచ్చి ఫైనల్గా టమోటా అనేది వేసుకుంటున్నానండి. టమోటా చూడండి ఇలా గ్రైండ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ అనేది వేసుకొని పేస్ట్ లాగా పట్టుకోవాలి. పేస్ట్ లాగా పట్టేసుకొని చూడండి ఇలా మెత్తగా వచ్చింది కదా చట్నీ. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒక రౌండ్ వేసుకొనేసి ఒక్కసారి గ్రైండ్ చేసేసి తీద్దామండి. ఇది కూడా బాగా మెదిగిపోయింది. ఇప్పుడు పచ్చి ఆనియన్ ఒకటి తీసుకొని మీడియం సైజ్ది, ఇది కూడా ఒకసారి మనం తిప్పుకుంటే సరిపోతుందండి. ఇలాగా కూడా వేడి అన్నంలో ఈ చట్నీ కూడా పల్లి టమోటా చట్నీ చాలా చాలా రుచిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే తప్పకుండా ఈ చట్నీలు అనేది ట్రై చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.